6/10/2020 నాడు ఈ తులసిబాబు అన్న వ్యక్తిని ఇంకెవడో కిరణ్ వీళ్ళిద్దరిని లీగల్ అసిస్టెంట్స్ అంటే సిఐడికి కొంత న్యాయ నిపుణుల కొరత వచ్చిందట. అందుకని న్యాయ నిపుణులుగా ఈ తులసిబాబుని కిరణ్ అని ఇంకో వ్యక్తిని నియమించుకుంటానికి అప్పుడేముంది, అప్పుడు అతను దందాలు చేసేవాడు, మరి కొట్టుకొచ్చిన దాంట్లో కొంత పైన ఇచ్చేవాడో ఏంటో మొత్తం మీద అతను బాగానే సాగింది. సరే, ఏం కౌరులు చెప్పాడో అక్కడ సాగింది బాగానే. అంటే నన్ను కొట్టడానికి ఇదొక 7 నెలల ముందు. సో వీళ్ళిద్దరిని అపాయింట్ చేశాడు లీగల్ అసిస్టెంట్స్గా. జోక్ ఆఫ్ ది మిలియనం ఏంటంటే అప్పటికి తులసిబాబు అన్న వ్యక్తికి అతను లాయరే కాదు, డిగ్రీ ఏదో చదివితే చదువుకుని ఉండొచ్చు. లా చదివిన వాళ్ళందరూ లాయర్ కారు. ఎందుకంటే ఒక అడ్వకేట్ అవ్వాలి అంటే దానికి బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఎన్రోల్మెంట్ ఉండాలి. అప్పుడైతే కానీ తర్వాత పరీక్షలు రాయాలి. ఏబి 2011 తర్వాత లాయర్లు అయిన వాళ్ళందరికీ ఒక పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష కూడా రాయాలి. ఇతను లాయర్కి ఇవ్వాల్సిన ఒక లాయర్ని అపాయింట్ చేస్తున్నామని చెప్పి అప్పటికి ఎన్రోల్మెంట్ కూడా లేని ఈ వ్యక్తిని, అంటే బేసిక్గా గుండాగిరి చేసేవాడు, ఈ గుండాగిరి చేసేవాడిని అపాయింట్ చేసుకున్నాడు. ఎందుకంటే నేను గతంలో చాలాసార్లు చెప్పా, కలెక్షన్లకు వాడతాడు ఇతన్నాను, అంటే పర్సనాలిటీ చూసి భయపడి డబ్బులు ఇస్తారని ఏంటో కలెక్షన్కి వాడేవాడు. సో ఆ కలెక్షన్ కింగ్ని లాయర్ చేసి లెజిటిమైజ్ చేస్తే అతనికి ఒక బండి ఇవ్వచ్చు, ఆ బండిలో క్యాష్ తెచ్చుకోవచ్చు. మరి ఇటువంటి ఇత్యాదులన్నీ కూడా బహుశా పరిగణలోకి తీసుకుని అతన్ని లాయర్గా, అడ్వకేట్గా, లీగల్ అసిస్టెంట్ అనే పేరుతో ఒక ఆర్డర్ ఇచ్చాడు. తరువాత 16/11/2021లో ఇతను లాయర్గా ఎన్రోల్ అయ్యాడు. అంటే అప్పుడు దాకా ఆ అపాయింట్మెంట్ లాయర్గా అని ఇచ్చింది, తర్వాత చూసుకుని ఉంటారు, నువ్వు ఏదో పాస్ అయి ఉంటాయో మళ్ళీ అని వేసేసి మళ్ళీ 4 ఖర్చుకుని బహుశా ఎన్రోల్మెంట్ ఎప్పుడైంది, సంవత్సరం తర్వాత 6/10/20లో పదవిస్తే 16/11/21లో అతను లాయర్గా ఎన్రోల్ అయ్యాడు. దానికి ఒక 2 నెలల ముందు పివి సునీల్ కుమార్ గారు, నేను సిఐడిలో చాలా బ్రహ్మాండమైన కేసులు చేస్తున్నాను, నాకు సుప్రీంకోర్టులో న్యాయవాదుల ఖర్చుల నిమిత్తం, అలాగే హైకోర్టులో ట్రయల్ అటెండ్ అవ్వాలి, ఆ ఖర్చుల నిమిత్తం, అంటే వీళ్ళంతా మరి తింగరోళ్ళని చెప్పాలో ఏం చెప్పాలో, హైకోర్టులో ట్రయల్స్ ఉండవండి, అవి ఓన్లీ లోవర్ కోర్ట్స్లో, జిల్లా కోర్టుల్లోనే ట్రయల్ కండక్ట్ చేస్తారు. హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటం ఉండదు. సో హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటానికి, ట్రయలే లేని హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటానికి అప్పటికి లాయరే కానీ ఈ తులసిని సునీల్ కుమార్ అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎన్రోల్మెంట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయినంత మాత్రాన ఏఐబి పరీక్ష రాయాలి, అది అప్పటికి ఇంకా రాయాల. ఆ తర్వాత ఎప్పుడో 2023 మేలో అతను పాస్ అయ్యాడు. ఈ ₹1 బడ్జెట్ అడిగిందే తడవగా మరి అతనికి జగన్ రెడ్డి ప్రభుత్వంలో శాంక్షన్ అయిపోయింది. ఏం చేశాడు, సుప్రీంకోర్టులో అసలు ఎప్పుడు గౌనే వేసుకోవాలా, కోర్టుకి వెళ్ళిన పాపాన పోలా. సో సుప్రీంకోర్టుకి ఇచ్చింది లేదు, వెళ్ళింది లేదు. తులసిబాబుకి ఫిబ్రవరి 2022లో ఒక 12 కేసుల నిమిత్తం ఇతను అందించిన అద్భుతమైన సహకారానికి, ఎందుకంటే అసలు లాయర్ ఏం కాదు, ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు, ఏమీ లేదు, ఏం సహకారం అందించాడని చెప్పి ఇతనికి ఒక 48 లక్షలు, అంటే 12 కేసుల్లో
కేసుకి 4 లక్షలు చొప్పున. అందులో నా కేసు ఒకటి, 7వ నెంబరు 8వ నెంబరు రఘురామకృష్ణరాజు, అది రాజద్రోహం కేసు అనేది కూడా ఒకటి. ఈ కేసుల్లో వీడు సహకరించాడట అతడికి. ఆ సహకారానికి గాను మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మరి హోంశాఖను ఆదేశించి ₹1 కోటి బడ్జెట్ ఇస్తే 48 లక్షలు ఈ క్యాండిడేట్కి ఇచ్చాడు, ఒకే రోజు ఇచ్చేశాడు. ఏంటి మరి ఇంతకంటే నీచాతి నీచమైన బ్లేటెంట్ ఓపెన్ కరప్షన్ ఇంకోటి ఉంటుందా? అంటే తనదైన వాడికి, తన మనిషికి, అప్పటికి లాయరే కాని వాడికి లాయర్గా ఉద్యోగం ఇచ్చి, పెద్ద పెద్ద సీనియర్లు వచ్చేస్తారండి ఇచ్చి డబ్బుకి. కోర్టుకు రాలా, చేసిందల్లా ఇల్లీగల్. ఏంట్రా బాబా మిగిలిన కేసులు అంటే ఏదో అగ్రిగోల్డ్ తెలుసు కదా, లాస్ట్ టైం చెప్పా అగ్రిగోల్డ్ ఎలా లూట్ చేశారు వీళ్ళందరూ, ఆ ఎర్రచందనం ఎలా కొట్టేశారు ఈ సునీల్ కుమార్ ఈ బ్యాచ్. ఇదంతా కూడా గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, రిపీట్ చేయక్కర్లా. కానీ ఇందులో చాలా స్పష్టంగా ఆ అగ్రిగోల్డ్లో ఇంకోటి ఏదో అభయ గోల్డ్ అని ఇంకేదో ఉంది. ఇలాగా కొన్నిటిల్లో అక్రమంగా కేసులు పెట్టేసి మరి అందులో ఈ సహకారానికి, ఈ తులసి సహకారానికి మరి రుణం ఉంచుకోకూడదని మరి ఇతను ఇవ్వటం ఇష్టం లేక మరి తెచ్చుకున్న డబ్బుల్లో మరి ఏమన్నా ఇచ్చేది లేదు తెలియదు. కానీ ప్రభుత్వం సొమ్ము మటుకు, ప్రభుత్వ సొమ్ము అంటే మన సొమ్ము, ప్రజల సొమ్ము, ఆయన 48 లక్షల రూపాయలు ఒకే రోజు ప్రముఖ న్యాయవాది, సీనియర్ న్యాయవాది అయిన గుడివాడ దందాకోర్ తులసిబాబుకి సునీల్ కుమార్ ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ దేర్ ఆన్ రికార్డ్. నిన్న కోర్టులో మరి ప్రభుత్వం తరపున ఇతను తులసిబాబు బెయిల్ అడిగినప్పుడు ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది శ్రీ పోసాని వెంకటేశ్వర్లు గారు కోర్టుకి సబ్మిట్ చేయటం జరిగింది ఈ వివరాలన్నీ.